చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూరిబాబు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తాజా సమాచారం ఏంటి? క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయాలకు సంబంధించి వివరాలేంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మృతులు అందరినీ కూడా ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే వారికి పోస్ట్ మార్టం సంబంధించి ఆ వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారో ఇప్పటికే దాదాపుగా 15 అంబులెన్స్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అంబులెన్స్ ద్వారా ఈ పోస్ట్ మార్టం నిర్వహించడం కావచ్చు, లేకపోతే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరికీ మెరుగైన వైద్య సేవలను అందించేందుకు హైదరాబాదు ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ కూడా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సంబంధించి నిష్ణాతులైన ప్రభుత్వ వైద్యులను ఇక్కడ తీసుకొచ్చి ప్రాథమికంగా పోస్ట్ మార్టం ఇక్కడే చేపట్టి మృతుల కుటుంబాల కోరిక మేరకు వారికే అందజేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రక్రియను ఇప్పుడే అధికారులు వైద్యులు అందరూ కూడా చేపడుతున్నారు. అయితే ఈ అంబులెన్సుల సాయంతో ఈ మృతుల కుటుంబ సభ్యులు వివరాలను తీసుకున్నారు. ఈ లోపల ఆసుపత్రి లోపల కూడా ఈ వైద్యులు వివరాలన్నీ సేకరించి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వారిని అడిగి వాళ్ళ కోరిక మేరకు ఈ పోస్ట్ మార్టం చేసినటువంటి మృతదేహాలను వాళ్ళ నివాసాలకు తరలించే ప్రక్రియను చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ మృతుల కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఎవరైతే హైదరాబాదు వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తున్నారో ఈ ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఎవరైతే మృతి చెందారో ఆ మృతులకు సంబంధించి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వాలని, అలాగే క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పడంతో ఈ ఉదయమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకున్నారు. ప్రభాకర్ చేరుకుని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించి వైద్యులతో మాట్లాడారు. అలాగే కొంతమంది ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులతో కూడా పొన్నం మాట్లాడి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే ఈ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వెల్లడించారు. మరోవైపు ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 19 మంది మృతి చెందారని, అలాగే 5గురు తీవ్ర గాయాల పాలయ్యారని, క్షతగాతులుగా ఉన్నారని, వాళ్ళకి మెరుగైన వైద్యులు సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏదైతే ఇప్పుడు మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు, ఆసుపత్రి పోస్ట్ మార్టంకి సంబంధించి లోపల జరుగుతూ ఉంది. బయటన ఈ డాక్టర్లకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులు వివరాలు వాళ్ళకి చెబుతున్నారు. ఆ వివరాల ఆధారంగానే వాళ్ళకి ఈ అంబులెన్స్ దగ్గర నోట్ చేసుకుని వాళ్ళ ఇంటికి కావాలంటే వాటిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లు వైద్యులు చెప్పారు. ఎవరైతే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారో ఆయన కూడా ఇక్కడ ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వైద్య అధికారులు అందరితో కూడా మాట్లాడి ఏదైతే ఫర్దర్ ప్రక్రియ ఉంటుందో అదంతా కూడా పూర్తి చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు, అలాగే వారి బంధువులు, ఫ్రెండ్స్, మృతి చెందారు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకుని లోపల ఏదైతే పోస్ట్ మార్టంకి సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తున్నారో వేచి చూస్తూ వాళ్ళకి వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు. సార్